స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 49వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. ఆనందామృతపూరితా హరపదాంభోజాలవాలోద్యతా స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా ఉచ్చైర్మానసకాయమానపటలీమాక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా. ఆనందామృతపూరితా హరపదాంభోజాలవాలోద్యతా స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా ఉచ్చైర్మానసకాయమానపటలీమాక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. అసలు ఈయన కవితలకి ఏమి చెప్పాలో, ఎలా కృతజ్ఞతలు చెప్పాలో ఈయన కవితా ధోరణికి, ఎవరు ఆదిశంకరాచార్యుల వారి కవితా ధోరణికి మనం ఎంత కృతజ్ఞత చెప్పినా కానీ చాలా తక్కువ. ఇప్పుడు దాకా శివ ధ్యానం చెయ్యాలంటే, శంభు ధ్యానం కుదరాలి అంటే ఏమేమి ఆచరించాలి, మన మనస్సుని ఎలా ఉంచాలో చెప్పారు. ఇక ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నా భక్తి అనే లతను మీ పాదాల దగ్గర ఉంచుతున్నాను, నాలో ఉన్న శివభక్తి అనే పాదు పెట్టాను అని ఎంతో చక్కగా వివరణ ఇస్తున్నారు మనకు. లాస్ట్ శ్లోకంలో ఏమో శంభు ధ్యానాన్ని సరస్సుగా మార్చారు, మనస్సుని రాజహంసగా మార్చారు. ఇక్కడ భక్తి అనే విషయం గురించి ఎంత చక్కటి వివరణ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి భక్తి కలిగి ఉండాలి అని మనకి ఎంతో వివరంగా చెప్తున్నారు ఆచార్యుల వారు. ఒక్కసారి పదాలన్నిటికీ అర్థం చూద్దామా మరి? ఆనందామృత, ఆనంద అంటే ప్రేమ అనే, అమృత ఉదకముతో, పూరిత నింపబడి ఉందంట ఆయన మనస్సు, ఆయన భక్తి. హర శివుని యొక్క, పదాంభోజ పాదపద్మము అనే, ఆలవాల పాదు నుండి, శివుడు అనే శివుడి యొక్క పాదపద్మం అనే పాదు నుండి, ఉద్యత పుట్టి పెరిగిందంట. ఎంత చక్కటి పదాలు. స్థైర్య చిత్తస్థైర్యం అనే, ఉపఘ్నం ప్రాకుతుందంట, దాన్ని పట్టుకొని తన చిత్తం స్థైర్యంగా ఉందంట. ఆ చిత్తస్థైర్యం అనే ఉపఘ్నం ప్రాకును, ఉపేత్య పొంది, అలా పొంది, శాఖోపశాఖాన్విత అంటే చిలవలు పలవలుగా అల్లుకుంటుందంట. ఎలాగా? కొమ్మలతో రెమ్మలతో కూడుకున్నది, అంతే కదా. మనం ఒక పాది పెట్టామంటే, చక్కగా ఒక తీగను అల్లామంటే అదేం చేస్తుంది? కొమ్మలు రెమ్మలతో చక్కగా పెరుగుతుంది అనమాట. అదే చెప్తున్నారు, కొమ్మలు రెమ్మలతో కూడినదై. ఉచ్చైహి ఉన్నతమైన, మానస మనస్సు అనే, కాయమాన పందిళ్ళ యొక్క, పటలీం సమూహమును, ఆక్రమ్య అలుముకొని, నిష్కల్మష. ఇక్కడ నిష్కల్మషము అంటే రెండుగా చెప్పుకోవచ్చు. మనం ఏం చేస్తాం? చెట్లకి మొక్కలకి చీడ పీడ పట్టకుండా మందులు చల్లుతాం, అంతేనా? చీడ మొదలైన వాటితో శిథిలం కాకుండా ఉండటానికి. ఈ భక్తి శిథిలం కాకుండా ఉండాలంటే అదేం చెప్తున్నారు? మనం పుణ్యాలు చేయాలని చెప్తున్నారు. సత్కర్మ సంవర్ధిత, పురాకృత పుణ్య కర్మాల చేత వృద్ధి చేసుకోవాలంట. వృద్ధి చేయబడినదైన భక్తి లతిక, భక్తి అనే తీగ, మే నాకు, నిత్యాభీష్ట ఫలప్రద శాశ్వతమైన నా అభీష్ట ఫలాన్ని ఇస్తుంది, ఇచ్చినదిగా భవతు అగుగాక అని చక్కగా అడుగుతున్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఏమిటంట?
నా భక్తి అనే లత శాశ్వతమైన అభీష్ట ఫలాలను ఇచ్చుగాక. నేను భక్తి అనే లతను అల్లుతున్నాను. ఎక్కడికి అల్లుతున్నారు? భగవానుల వారి పాదాల దగ్గరికి అల్లుతున్నారు. ఆ లత అంట శాశ్వతమైన అభీష్ట ఫలాలను ఇచ్చుగాక. ఆ లత ఆనందమనే నీటితో పూరించబడిందంట. అంతే కదా! మనం ఏం చేస్తాము? ఏ చెట్టుకైనా నీటిని పోస్తే కదా అవి చక్కగా పెరుగుతాయి. మరి ఈయన పాదు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈయనేం చెయ్యాలంట? ఆనందము అనే నీటితో నింపుతున్నాడంట. ఇంకా శివుని పాదపద్మములనే పాదు నుండి వెలుపడిందంట. ఈయన భక్తి తీగ శివుడి పాదపద్మములనే పాదు నుండి వెలుపడినది. ఇంకా స్థిరత్వము అనే గుంజను పట్టుకొని ఉందంట. అంతే కదా మరి. మనం ఇప్పుడు ఒక చిన్న ఇది నాటామనుకోండి. దానికి సపోర్ట్‌గా ఏం చేస్తాము? ఒక కర్ర లాంటి దాన్నో, లేకపోతే ఇనప రాటునో వేసి దానికి తీగను అల్లిస్తాం. జాజి కొమ్మ ఉందనుకోండి అంతే కదా! ఫస్టు అది దానికి అలా అల్లుకుంటుంది. అలా మనం ఒక రాడ్‌ని సపోర్ట్‌గా పెట్టకపోతే అది కిందనే పొదలాగా మారుతుంది. అలా కాకుండా ఒక కర్రని కానీ, రాడ్‌ని పెట్టి దానికి అల్లిస్తే అదేం చేస్తుంది? పైకి వెళ్ళి విరబూస్తుంది. అప్పుడేం చేస్తాం? పందిరి వేస్తాం చక్కగా. జాజి పూల చెట్టుని అలా పెంచుతాం కదా! ఇక్కడ కూడా ఈయన ఇదే చెప్తున్నారు చక్కగా. శివుని పాదపద్మములు అనే పాదు నుండి వెలుపడినది. ఇంకా ఏంటంట? స్థిరత్వము అనే గుంజను పట్టుకొని శాఖోపశాఖలుగా విస్తరించిందంట. ఎలాగైతే పందిరి నాటిన తర్వాత జాజి కొమ్మ కొమ్మలు రెమ్మలతో ఎలా విస్తరిస్తుందో, అలాగే స్థిరత్వం అనే గుంజను పట్టుకొని శాఖోపశాఖలుగా విస్తరించి మనస్సు అనే ఎత్తైన పందిరిని ఆక్రమించి నిష్కల్మషమైనదై పుణ్యకర్మలచే చక్కగా పెంచబడుతుందంట ఈయన భక్తి అనే లత. ఎంత చక్కటి ఉపమానం ఇచ్చారో. ఒక చక్కటి లతను తీసుకున్నారు. దానికి ఉపమానంగా ఈయన భక్తిని జత చేసి మనకి అర్థమయ్యేలాగా ఎంత చక్కగా వర్ణిస్తున్నారో ఆది శంకరాచార్యుల వారు. ఇంకొంచెం వివరంగా మనం చెప్పుకుందాం. ఆనందం అనే స్వచ్ఛమైన జలంతో పెంచుతున్నాను నా భక్తి అనే లతను అని చెప్తున్నాడు. అంటూ మొదలుపెట్టాడు. భక్తి అనే పాదు పెట్టాను. నా మనస్సు ఉన్నత గుణాలచే నిండిన తోట. ఆయన మనస్సంట మంచి మంచి గుణాలు అనే అనే మంచి గుణాలతో, ఉన్నతమైన గుణాలు అంటే మంచి గుణాలు అలా నిండి ఉందంట అతని తోట. దీని నిండా పందిరి రాటలు పాతాను. నా దేహమనే వస్త్రం చేత పందిర్ని చక్కగా అల్లాను అని చెప్తున్నాడు. ఈయన దేహం అనే వస్త్రం చేత పందిర్ని చక్కగా అల్లాడంట. దానికి చీడపీడలు అంటకుండా నా ఉపాధి అనే పుణ్యకర్మల చేత నిత్యం శుభ్రపరుస్తున్నాడంట. మనం ఏం చేస్తాం? మొక్కలు ఉంటే రాలిపోయిన ఆకులన్నిటినీ శుభ్రంగా చిమ్మేసి చక్కగా దానికి పురుగు అది పట్టకుండా అదేమంటారు? పెస్టిసైడ్స్ వేస్తుంటాం కదా! మందులు చల్లుతూ ఉంటాం కదా! అలాగా ఈ తీగను ఆయన ఎలా కాపాడుకుంటున్నాడంట? ఆయన ఉపాధి అనే పుణ్యకర్మల చేత నిత్యం శుభ్రం చేస్తున్నాడంట ఆ భక్తి అనే లతను. ఇంకా చిత్తస్థైర్యం అనే దారంతోటి ఆ పందిరిపైకి తీగను పాకించాను. అతని చిత్తంలో స్థైర్యాన్ని నింపి దాన్ని ఒక దారంలా మార్చి చక్కగా ఆ పందిరి పైకి తీగను పాకించాడంట. అంతేగా మల్లె తీగ చక్కగా పైకి పాకాలంటే ఒక రాడ్డు అవసరమని చెప్పుకున్నాం కదా మనం. అలా చెప్తున్నారు ఈయన కూడా. దాని ఆధారంగా ఏమైందంట? సద్గుణాలనే పందిరి మీదకు నా భక్తి తీగ ఎగబ్రాకి. చూడండి, ఇలా సద్గుణాలు అనే పందిరి మీదకి ఈయన భక్తి తీగ పైకి ఎగబ్రాకి శివుని పాదాల వరకు చేరుకుంటుందంట. ఎంత చక్కటి ఉపమానమో. ఆయన పాదపద్మాలను గాఢంగా అల్లుకుందంట. ఎలాగా? శాఖోపశాఖలుగా అంటే చక్కటి కొమ్మలు రెమ్మలతో ఆయన పాదాల చుట్టూ అల్లుకుందంట. అంతే కదండీ! మల్లె తీగ ఎంత బాగా అల్లుకుంటూ ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ సపోర్ట్ తీసుకొని. ఈ ఈయన తీగ భక్తి తీగ శంకరుని పాదపద్మాలను గాఢంగా అల్లుకుపోయిందంట. ఇంకా అప్పుడేమైంది? ఆయన అందించే ఆనందామృతంలో పరిపోషించబడుతూ ఉంది.
అలా అల్లుకున్న తరువాత ఆయన అందించాడంట. ఏంటందించాడు? ఆనందం అనే అమృతాన్ని చక్కగా అందించారంట. దానితో పరిపోషించబడుతూ ఉంది. ఏంటది? ఈయన భక్తి. అంటే ఈయన మనస్సులో ఆనందం అనే అమృతం నిండిపోయింది. ఈ పాది నాకు న్యాయమైన కోరికలన్నిటినీ నెరవేరుస్తుంది. మరి పాది పెట్టిన తర్వాత దానికి న్యాయంగా ఏమేం చేయాలో అవి చెయ్యాలి కదా! ఈ పాదంట ఇలా నాటుకున్నందుకు ఆయన అతనికి, అతని మనసులో ఉన్న న్యాయమైన కోరికలన్నింటినీ నెరవేరుస్తుందంట. ఇంకా నన్ను నిష్కల్మష చిత్తం కలవాడిగా రూపొందిస్తుంది. అంతే కదా! కల్మషమైన మనస్సుతో ఉండేవాళ్ళు చాలా మందుంటారు. అంటే పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉన్న భావం ఇంకొకటి. అలా లేకుండా ఈయన మనస్సు ఎలా ఉందంట, ఈయన చిత్తం నిష్కల్మషంగా అలాగ రూపొందుతుందంట. ఎందుకు? ఈయన భక్తి అనే తీగను పంపించాడు కదా! ఆయనేం చేశాడు? ఆయన పాదాల నుంచి చక్కగా ఆనందాన్ని కురిపించాడు. ఆనందం అనే అమృతాన్ని ఆయన తిరిగి పంపించాడన్నమాట. కాబట్టి నిష్కల్మషంగా తయారైందంట ఈయన చిత్తం. ఇంకా నాలో అన్ని సత్కర్మలను చక్కగా రూపొందిస్తుంది, ప్రేరేపిస్తుంది. ఇలా నేను ఆనందం అనే అమృతాన్ని స్వీకరించి, నేను అన్ని సత్కర్మలనే చక్కగా నెరవేరుస్తున్నాను అని ఆదిశంకరాచార్యులు వారు తన భక్తిని పాదు పెట్టాను అని ఒక లతతో పోల్చి చక్కగా మనకు కూడా మీరు కూడా అలా చేసుకోండి. మీలో చెడ్డ గుణాలను మందులు వేసి ఇప్పుడు చెట్లకున్న చీడపీడల్ని మందులు వేసి ఎలా సరిచేసుకుంటామో, మనలో ఉన్న చెడ్డ గుణాలను అవి తీసేసి, భక్తి అనే లతను ఆయన పాదపద్మాల వరకు పంపించి, మనలో ఉన్న కల్మషాన్ని కడిగేసుకొని, నిష్కామంగా సత్కర్మలు చేసే దారిలో నడుద్దామని చెప్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు. మరి ఆయన చెప్పారంటే మనం కూడా చేయాలి కదా! మరి చేద్దామా? ఓం నమః శివాయ.